వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్. రామగిరి నందు ఓటు హక్కును వినియోగించుకున్న గుత్తా అమిత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్న రెసిడెంట్ హోటల్లో అసిస్టెంట్ ఫుడ్ కలెక్టర్ తనిఖీ. నమస్తే, వెల్కమ్ టు ఎస్వీ న్యూస్. నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో గుత్తా వెంకటరెడ్డి మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి తన ఓటు హక్కును నల్గొండ పట్టణంలోని అల్ప బాలికల కళాశాల రామగిరి నందు వినియోగించుకున్నారు. ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నికల నేపథ్యంలో నేడు నకరేకల్ పట్టణంలోని ప్రభుత్వ పాఠశాల నందు సతీ సమేతంగా ఓటు వేసి ఓటు హక్కును వినియోగించుకున్న నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని ప్రతి పట్టభద్రుల తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. కరసగుత్తి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత ఆరోగ్య శిబిరానికి ముఖ్య అతిథిగా హాజరైన డీసీసీ ప్రధాన కార్యదర్శి పట్లవుల చంద్రశేఖర్ రెడ్డి. అనంతరం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టుకోవాలని, ఎండలు చాలా ఉన్నాయని, పనులకు వెళ్లేవాళ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఉచిత ఆరోగ్య శిబిరాన్ని గ్రామంలో నిర్వహించినందుకు హాస్పిటల్ బృందానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సంగన్న, కరముంగి మాజీ సర్పంచ్ గుండెరావు పాటిల్, గౌడగన్ మాజీ సర్పంచ్ అనిల్ పాటిల్, పిఎస్సిఎస్ చైర్మన్ అంజురెడ్డి, నాయకులు సచిన్ పటేల్ తదితరులు పాల్గొన్నారు. చేర్యాల పట్టణ కేంద్రంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓట్లు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేస్తుందని ఆయన అన్నారు. అందుకే ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థికి ఓట్లు వేసి గెలిపించి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రజలు బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డికి ఓట్లు వేసి గెలిపించాలని ఆయన కోరారు. ఖమ్మం, వరంగల్, ఉమ్మడి జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఓట్లు చేర్యాల ప్రాంతంలో ప్రశాంతంగా జరుగుతున్నాయి. అన్ని వర్గాల వారు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి వైపు, రాకేష్ రెడ్డి వైపు మొగ్గు చూపుతూ స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరూ ఫస్ట్ ప్రియారిటీ రాకేష్ రెడ్డి గారికి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అవతల వాళ్ళు ఎవరు ఏంటి అనేది చూశారు. ఒక న్యూస్ ఛానల్ను అడ్డు పెట్టుకొని ఇన్ని కోట్ల ఆస్తులు సంపాదించిండు. ప్రజల కోసం ఎప్పుడు అందుబాటులో ఉండే వ్యక్తి రాకేష్ రెడ్డి అని
తనకు ఖచ్చితంగా అందరూ పట్టభద్రులు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా స్వచ్ఛందంగా వచ్చి చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మేము మొదటి ప్రాధాన్యత ఓట్లతోటే మంచి విజయం సాధిస్తామని తెలియజేస్తున్నాం. దానికి సంతోషపడుతున్నాం. థ్యాంక్ యూ. చేర్యాల పట్టణ కేంద్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా కరీంనగర్ జిల్లా తీన్మార్ మల్లన్న అధ్యక్షుడు మరియు జనగామ నియోజకవర్గ ఇన్ఛార్జ్ అఖిల్ పాషా మరియు టీం సభ్యులు ముహుతం నాగరాజు, మధు, సూరికాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనగామ నియోజకవర్గంలో ప్రతి పోలింగ్ కేంద్రంలో చాలా ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతున్నాయని, పట్టభద్రులు, విద్యావంతులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు అందరూ తీన్మార్ మల్లన్న గెలుపు కోసం ఓటు హక్కు భారీగా వినియోగించడం జరుగుతోందని అన్నారు. నిరుద్యోగులు, గ్రాడ్యుయేట్లు, ఉద్యోగులు అందరూ కలిసి కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు. రాష్ట్ర ప్రజలకు మరియు ఈ జనగామ నియోజకవర్గ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఒకటైతే చూస్తూ ఉన్నాం, ఉమ్మడి నల్లగొండ మరియు ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నిక ఎందుకు వచ్చిందో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఈ దుర్మార్గుణ్ణి పట్టభద్రులు విలువైన ఓటు వేసి గెలిపిస్తే ఈరోజు ఆ పట్టభద్రులను అట్టహాసంగా మోసం చేసి ఈరోజు అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి మరి ఆ పట్టభద్రుల ఎన్నికలను ఉప ఎన్నికగా తీసుకొచ్చిన వ్యక్తి ఈ దుర్మార్గుడు పల్లా రాజేశ్వరరెడ్డి అని చెప్పేసి కూడా ఈ జనగామ నియోజకవర్గ ప్రజలకు మరొకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన్న గారు మరి ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఉప ఎన్నికలలో పోటీ చేయడం జరుగుతూ ఉన్నది. ఈ మూడు ఉమ్మడి జిల్లాలలో మరి దాదాపు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గారికి భారీ మెజార్టీతో ఓట్లు వేస్తున్నారని చెప్పేసి కూడా మాకు ముఖ్య సమాచారం. అదేవిధంగా ఏదైతే ఒకానొక టైంలో తెలంగాణ రాష్ట్రంలో నియంతృత్వ పాలన, నిరంకుశ పాలన, మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలను అణగదొక్కే పాలన ఏదైతే ఉందో కేసీఆర్ పాలనను ఒకానొక టైంలో ప్రశ్నించిన వ్యక్తి తీన్మార్ మల్లన్న కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలలో తీన్మార్ మల్లన్న ఒక వ్యక్తిలాగానే కాకుండా ఒక శక్తిలాగా పేరుగాంచిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా ఈ ఉప ఎన్నికలలో తీన్మార్ మల్లన్న గారు దాదాపు 50 నుండి 80,000 మెజార్టీతోటి గెలుస్తారని చెప్పేసి కూడా నేను ఆశిస్తా ఉన్నాను. తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం ఇచ్చిన దళిత బంధు ద్వారా కొన్న గూడ్స్ కమర్షియల్ వెహికల్లని నెలకు 13,000 రూపాయలు చొప్పున కిరాయికి తీసుకున్న దూలపల్లి గ్రామానికి చెందిన కనిగిరి శ్యామ్ అనే కేటుగాడు 6 నెలలు కిరాయి ఇచ్చి తర్వాత మొబైల్ స్విచ్ ఆఫ్ చేసిన కనిగిరి శ్యామ్ అనే వ్యక్తి. ఆ వ్యక్తి ఆచూకీ లభించక అద్దె రాకపోవడంతో సూరారం పోలీసులను ఆశ్రయించిన పస్నోళ్ల భిక్షపతి. బాధితుడు భిక్షపతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సదరు వాహనాన్ని గుర్తించి స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మరో 3 వెహికల్ను కూడా అద్దెకు తీసుకుని అమ్మినట్లు విచారణలో తెలిపిన నిందితుడు కిరాయికి తీసుకున్న 4 వెహికల్స్ను తక్కువ ధరకు 10.40 లక్షలకు అమ్ముకున్నట్లు తెలిపిన పోలీసులు నిందితుడు శ్యామ్తో పాటు వాహనాలను కొన్న మహమ్మద్ ఆసిఫ్, నయీం, పర్వేజ్ ఖాన్, బండారి బాలయ్యలను అరెస్ట్ చేసిన పోలీసులు వారి నుండి 4 వెహికల్స్ను స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు తరలించినట్లు మేడ్చల్ ఏసీపీ విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన వెహికల్లు నిరుద్యోగులకు అది ఒక ఆసరా కావాలని ఇవ్వడం జరిగింది. వాటిని అమ్మడం కానీ కొనడం కానీ చట్టరీత్యా నేరం కాబట్టి ఎవరైనా దళిత బంధు వెహికల్స్ అమ్మినట్టు తెలిస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇక ముందు కూడా అట్లాంటి వెహికల్స్ ఏవి కూడా అమ్మడానికి లేదు. దాంట్లో ఆర్సీలోనే ఈ వెహికల్లు ప్రభుత్వ దళిత బంధు స్కీమ్ ద్వారా ఇవ్వడం జరిగిందని డైరెక్ట్ ఆర్సీలోనే ఉంటుంది. కానీ ప్రజలు కొంతమంది అత్యాశతోటి తక్కువకు వస్తున్నాయని చెప్పి తీసుకొని మోసపోతున్నారు. కాబట్టి అట్లాంటివి చేసి మోసపోవద్దు. దళిత బంధు తాలూకు లబ్ధిదారులను మోసం చేయొద్దని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. భిక్షపతి సూరారంకు చెందిన వ్యక్తి సూరారం పోలీస్ స్టేషన్లో తనకు ఉండబడిన ఒక దళిత బంధు ద్వారా ప్రభుత్వం ద్వారా ఇచ్చిన ఆయన వెహికల్ వీళ్ళ కనిగిరి శ్యామ్ అనే వ్యక్తికి లీజుకి ఇవ్వడం జరిగింది. లీజుకి ఇస్తే ఆయన నెలకు 13,000 ఇస్తానని చెప్పి ఒప్పందం కుదుర్చుకొని 6 నెలలు లీజు ఇవ్వడం జరిగింది.
6 నెలలు లీజు 13,000 ఇచ్చి ఆ తర్వాత డబ్బులు ఇవ్వకుండా అతడు కనబడకుండా పోగా ఏమి జరిగిందని చెప్పి ఆయన విచారిస్తే ఈయన బండిని మహమ్మద్ ఆసిఫ్ అనే వ్యక్తికి 3,20,000 అమ్మడం జరిగింది. అదేవిధంగా దీనికి సంబంధించి విచారించగా ఇదే కనిగిరి శ్యామ్ దూలపల్లి సొంత గ్రామం కాళ్ళకల్లు దూలపల్లిలో ఉంటాడు, మనోహరాబాద్ మండల నివాసి. ఇతందే కాకుండా మధ్యల యాదగిరి యొక్క వాహనం మహమ్మద్ నహీంకు, దాసరి పోచమ్మ వాహనం పర్వేజ్ ఖాన్కు, బొడ్డు రమేష్ వాహనం బండారి బాలయ్యకు ఇదే రకంగా ఇవన్నీ దళిత బంధుకు సంబంధించిన వెహికల్లే. దళిత బంధు స్కీమ్లో తీసుకున్న వెహికల్లను అమ్మేయడం జరిగింది. ఈ కొన్న వాళ్ళు కూడా వీళ్ళతో పూర్తిగా కుమ్మక్కై మార్కెట్ రేటు 5 లక్షలు ఉంటే 2 లక్షలకు, 10 లక్షలు ఉంటే 5 లక్షలకు అట్లా సగం రేట్లోనే వీటిని తీసుకోవడం జరిగింది. దీంతో ఈ బాధితులందరినీ విచారించి కేసు నమోదు చేసి 4 బండ్లు కూడా సీజ్ చేయడం జరిగింది. ఈ 4 కొన్న వ్యక్తులను మరియు వీళ్ళకి అమ్మిన వ్యక్తిని అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్న రెసిడెంట్ హోటల్లో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ తనిఖీలు. నిల్వ చేసిన ఆహారం వినియోగదారులకు అందిస్తున్న యాజమాన్యం. వంటకు ఉపయోగించే కొబ్బరి పొడి, నూడిల్స్ వంటి పదార్థాలు కూడా కల్తీనే. నిల్వ ఉంచిన పదార్థాలను కాల్వలో వేయించిన అధికారులు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కాంగ్రెస్ పార్టీ లీడర్ల సమావేశంలో హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే కౌశిక్ ప్రేరేపణతోనే పార్టీకి వ్యతిరేకంగా కొందరు వ్యాఖ్యలు, టీపీసీసీ సభ్యుడు పత్తి కృష్ణారెడ్డి విమర్శ, కాంగ్రెస్ పార్టీ హుజరాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒడతల ప్రణవ్పై కొందరు నాయకులు చేసిన ఆరోపణలు నిరాధారమైనవి సీనియర్ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జమ్మికుంట పట్టణంలోని వినాయక గార్డెన్స్లో నాయకుడు సుంకరి రమేష్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు పత్తి కృష్ణారెడ్డి, మలయ్య, దేశం కోటి, మహిళా కాంగ్రెస్ నేత పోదరి రేణుక, శివకుమార్ గౌడ్ కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన నాయకులపై అధిష్టానం చర్యలు తీసుకున్నట్టు స్పష్టం చేశారు. దురుద్దేశంతో ఇన్ఛార్జ్ ప్రణవ్ ఆయన కుటుంబ సభ్యులపై దుర్భాషలాడారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు గౌరవ హుజరాబాద్ నియోజకవర్గ అనుభవం గురించి, అలాగే పార్టీకి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టిందని మొట్టమొదటిగా నేను ఖండిస్తూ ఉన్నాను. మరి ప్రణబాబు గారు ఎమ్మెల్యేగా పోటీ చేసి మరి అందరి కార్యకర్తల నాయకుల కష్టంతో, ప్రజల అభిమానంతో మరి 53,000 ఓట్లు తెచ్చుకున్న వ్యక్తి మరి అధిష్టానం వారికి టికెట్ ఇచ్చిన సందర్భంలో అందరం కూడా మరి పనిచేసి ఆ యొక్క రిజల్ట్కు కష్టపడ్డారు. మరి ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత మరి వారి నాయకత్వంలో, అలాగే గౌరవ మంత్రివర్యులు అన్నం ప్రభాకరన్ గారి నాయకత్వంలో ఈ మూడున పనిచేస్తారు సందర్భంలో మరి కొంతమంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు మరి వ్యత్యాసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం వచ్చిన పాత్రికేయ మిత్రులకు, అలాగే కాంగ్రెస్ పెద్దలు కృష్ణారెడ్డి గారు, ఇలాంటి మల్లన్న గారు, శంకర్ రమేష్ గారు, గౌరవ కౌన్సిలర్లు, పూజా వెంకట గారు, సజ్జు గారు, ఇంకా ఇతరతర పెద్ద నాయకులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, గత 2 రోజుల క్రితం కాంగ్రెస్ మిత్రులు ఈ నియోజక ఇన్ఛార్జి ప్రణవ్ బాబుపై ఆరోపణలు చేసి, మరి ఆరోపణలు ఏ విధంగా ఉన్నాయంటే తన గౌరవాన్ని, తన మర్యాదను, తన కుటుంబ సభ్యులను కించపరిచే విధంగా మాట్లాడారు. దానికై అధిష్టానం, జిల్లా అధ్యక్షులు, జిల్లా మంత్రి, రాష్ట్ర నాయకత్వం వారిని పార్టీ నుండి బహిష్కరించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. ఏ పార్టీలోనైనా అసమ్మతి నాయకత్వం ఉంటుంది, 2 వర్గాలుగా ఉంటుంది. బాధ కలిగినప్పుడు
ఎవరికి ఇన్ఛార్జ్ ఉంటాడు, జిల్లా అధ్యక్షులు ఉంటారు, జిల్లా మంత్రి గారు ఉంటారు, రాష్ట్ర నాయకత్వం ఉంటుంది. వారికి ఫిర్యాదు చేస్తే వాస్తవా అవాస్తవా మీరు చేసేదని వాళ్ళు ఆలోచన చేసి నిర్ణయాలు తీసుకుంటారు, పద్ధతులు చెప్తారు. కానీ వల్గర్ లాంగ్వేజ్గా ఇష్టం వచ్చినట్టుగా ఏ నాయకత్వానైనా ఎవరినైనా కూడా అలా మాట్లాడడం చాలా తప్పు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తేన్మార్ మల్లన్న గెలుపుకై వరంగల్ తూర్పు నియోజకవర్గ 41వ డివిజన్లో రంగసాయిపేట ప్రభుత్వ కాలేజీలో నిర్వహిస్తున్న 121, 122, 123, 124 పోలింగ్ కేంద్రాలను సందర్శించి పోలింగ్ కేంద్రాల ఏర్పాట్లను మరియు పోలింగ్ సరళిని పర్యవేక్షించిన 43వ డివిజన్ కార్పొరేటర్ ఈదురు అరుణ, విక్టరీ 41వ డివిజన్ కార్పొరేటర్ పోషాల పద్మస్వామి గౌడ్, 42వ డివిజన్ మాజీ కార్పొరేటర్ కరడాల పద్మ జనార్దన్ పోలింగ్లో ఉత్సాహంగా పాల్గొన్న పట్టభద్రులు. ఈ కార్యక్రమంలో 42వ డివిజన్ అధ్యక్షుడు చింతప్రకాష్, 41వ డివిజన్ విశ్వనాథ కాలనీ అధ్యక్షుడు గన్నూజ రుక్మాచారి, చలమల్ల సత్యనారాయణ, మల్యాల నరేందర్, వడ్లకొండ జనార్దన్, భిక్షపతి, వేణు, పోలింగ్ కేంద్రాల ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. చూడా మీరు అందరు ఓటేసారా? ఎక్కడ మీరు అందరు వాళ్ళు కూడా మరి ఎందుకు కూర్చున్నారు చూద్దామని లైన్లో ఉన్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. కరీంనగర్లోని శ్వేత హోటల్లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు. కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించి అధికారులు రాష్ట్రంలోని ఫుడ్ సేఫ్టీ అధికారుల సూచనల మేరకు కరీంనగర్లోని పలు హోటళ్లలో తనిఖీలు చేయనున్న అధికారులు. ఇది ఓపెన్ చేసుకుంటే అది అందులో వేసి భయ్యా అది ఓపెన్ చేసి అందులో వేసాయి. నా పేరు అమృతశ్రీ అండి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, వరంగల్ నుంచి వచ్చాను. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ టీం తరపున కమిషనర్ గారి ఆదేశాల మేరకు హోటల్స్ మీద మేము తనిఖీలు చేస్తూ ఉన్నాము. ఈరోజు కొన్ని ఆల్మోస్ట్ 70,000 రూపాయల ప్రొడక్ట్స్ వరకు స్టోర్ రూమ్లో నుంచి ఎక్స్పైరీ అయిన ప్రొడక్ట్స్ని తీసాము. వాటి మీద చర్యలు తీసుకుంటాము. తర్వాత ప్రిపరేషన్ ఏరియాలో ఎక్కడైతే ఉందో ఒక 20 నుంచి 25 పదార్థాలు వాళ్ళు వండిన పదార్థాలు లోపల పెట్టడం జరిగింది. వాటన్నిటిని కూడా డిస్కార్డ్ చేయడం అనేది. వీటికి సంబంధించి ఇంకా ఈ కరీంనగర్లో ఇంకా హోటల్ మీద దాడులు కొనసాగుతూనే ఉంటాయి. సాయంత్రం వరకు మీకు రిపోర్ట్ ఇస్తూ ఉంటాము. ఇప్పటిదాకా జరిగింది ఓన్లీ ఒక హోటలే చేసాము, మిగతాయి కూడా ఉన్నాయి. మేము అన్ని ఇన్ఫర్మేషన్ సాయంత్రం 6 గంటల వరకు చేరవేస్తాము. ఇదంతా కమిషనర్ గారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ గారి దగ్గర నుంచి మీకు వస్తుందండి. ఇప్పుడు కేవలం మేము ఒక్కొక్క హోటల్ చేసిన తర్వాత సార్కి రిపోర్ట్ ఇస్తాము. హోటల్లో అపరిశుభ్రంగా ఉన్నాయి, శుభ్రత కోసం అని మేము వాళ్ళకు నోటీసులు ఇవ్వడం జరుగుతుందండి. తదుపరిగా చర్యలు ఏముంటాయంటే FSSAI యాక్ట్ ప్రకారం అన్నిటి మీద చర్యలు తీసుకుంటాం. స్టిల్ కొనసాగుతా ఉన్నాయండి, ఇది ఫినిష్ అవ్వలేదు. నేను ఇప్పుడు ఫినిష్ చేయడానికి లేదండి, ఇది కొనసాగుతానే ఉంది, ఇంకా జరుగుతా ఉంది.
కంటిన్యూస్గా కొనసాగుతూ ఉంటాయి అంటున్నాను. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. మేము ఏ హోటల్ అని ఇప్పుడు ఏం చెప్పానంటే నేను పోయిన తర్వాత మాత్రమే చెప్పగలుగుతాను. రాజామహేశ్లో ఎప్పటికైనా కంప్లైంట్స్ వస్తున్నాయి మేడం. వాటన్నిటి గురించి కాదండి. స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళ తరపు నుంచి కరీంనగర్ ప్రజల కోసమని కమిషనర్ గారి ఆదేశాల మేరకు ఖచ్చితంగా మేము ఇది సడన్ గా రైడ్స్ జరుగుతున్నాయండి. ఇది డీటెయిల్ గా ఇప్పుడు చెప్పకూడదు. నేను సాయంత్రం వరకు మీకు పూర్తి వివరాలు అందజేస్తాను. ఇంతకు ముందు గురించి కాదండి. ఇంతకు ముందు చాలా కేసులు అయినాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళమండి. దీనికి సంబంధించి సాయంత్రం వరకు మీకు సమాచారం. నా పేరు అమృతశ్రీ అండి, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్, వరంగల్ నుంచి వచ్చింది. మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జైపూర్ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మంతన లక్ష్మణ్ మాట్లాడుతూ బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. లక్ష్మణ్ మాట్లాడుతూ వ్యక్తిగత వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఎండి ఫయాజుద్దీన్, డీసీసీ సభ్యులు రెక్కుల శ్రీనివాస్ రెడ్డి, సిలం వెంకటేష్, అంబల్ల రవి, కల్కి రమేష్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫయాజ్ గారు మరియు శ్రీనివాస్ రెడ్డి గారు మరియు కల్కి రమేష్ గారు మరి శీలం వెంకటేశం, తర్వాత అంబల్ల రవి, మల్లేష్ అన్న అందరికి కూడా నా యొక్క ధన్యవాదాలు. ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే మరి ఈరోజు బీజేపీ ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి గోమాస శ్రీనివాస్ గారు ఈ ప్రాంతంలో పర్యటిస్తూ గత 2 రోజులుగా అవాకులు చెవాకులు వాగుతున్నారు. మరి ఇన్నాళ్ళు ఎక్కడ పోయినరు, మరి ఇక్కడ ప్రజలను ఏనాడు కూడా పట్టించుకున్న వాళ్ళు కాదు. మరి ఈరోజు వచ్చి నియోజకవర్గంలో 2 రోజులుగా తిరుగుతూ నాది సొంత నియోజకవర్గంగా అనుకొని భావించి మరి వివేక్ గారు మీరెక్కడ, మీ అడ్రస్ ఎక్కడ, మీరు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పోటీ చేసిండ్రు అని మాట్లాడుతున్నాడు. వివేక్ గారి వెంకటస్వామి గారి కాక వెంకటస్వామి గారి కొడుకు మరి వివేక్ వెంకటస్వామి గారు, వాళ్ళ మనుమడు మరి వంశీ గారు. ఈ ఇలాకా మొత్తం వాళ్ళది. మరి నీ తాత సంపాదించిన అంటారు. మరి ఎవరైతే ఉన్నారో కాకా వెంకటస్వామి గారు సంపాదించిన, వంశీ గారి తాత సంపాదించిన నియోజకవర్గం ఇది. మరి పెద్దపల్లి కూడా వారి కాకా సంపాదించినటువంటి నియోజకవర్గం పెద్దపల్లి. ఇక్కడ చెన్నూరు కూడా వాళ్ళ కుటుంబము లాంటివంటి నియోజకవర్గం చెన్నూరు. నేను మొన్ననే చెప్పిన మరి ఈరోజు ఈ చెన్నూరు నియోజకవర్గం అంటే కాకా వెంకటస్వామి సొంత కుటుంబం లాంటిదని మొన్ననే చెప్పడం జరిగింది. మరి నువ్వు ఎక్కడి నుంచి వచ్చి ఈరోజు ఈ వెంకటస్వామి ఎక్కడి వాడు అని మాట్లాడుతున్నావు. అసలు నువ్వెక్కడి వాడివి? నువ్వెక్కడి వాడివైనా కానీ నువ్వు రాజకీయాలు మాట్లాడాలి తప్ప వ్యక్తిగత విమర్శలు చేయొద్దని నీకు తెలియదా? మరి ఈరోజు కులం పునాది మీద రాజ్యాన్ని నిర్మిస్తే నిలవదని మరి మహాత్ముడు మన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి మాటల్ని గుర్తులేవా? ఈరోజు నా కులం ఉంది, నా చుట్టం ఉన్నాడు, నా బంధువు ఉన్నాడు అని ఇక్కడ మాట్లాడుతున్నావు నువ్వు. మరి నీ బంధువు ఉంటే నీ బంధువుకు నువ్వు చుట్టానికి ఏ రోజు నచ్చి నువ్వు సాయం చేసినావా? నువ్వేమన్నా వాళ్ళని ఆదుకున్నావా? ఎవరన్నా నీ చుట్టపోటు వచ్చి నువ్వు ఒక 25 కిలోల బియ్యం ఇచ్చినావు బాపతోనివా? అసలు నువ్వు ఏ విధంగా కులము అని మాట్లాడుతున్నావు? కులము అనే మాట మాట్లాడద్దు. రాజ్యాంగం కల్పించిన హక్కు మన భారతదేశంలో ఏ వ్యక్తి అయినా కానీ రాజ్యాంగం ప్రకారం ఎక్కడైనా పోటీ చేసి గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ విధంగా చూసుకుంటే మరి నువ్వు పునాదులు, మతాలు, కులాలు విడగొట్టి రెచ్చగొట్టే రాజకీయం నువ్వు చేస్తున్నావు. నీ పార్టీ చేస్తుంది. నీకు తెలియదా అసలు దళిత బహుజన వర్గాలకు అన్యాయం చేసే పార్టీ నీ బీజేపీ పార్టీ. మరి ఆ బీజేపీ పార్టీ నువ్వు రాజ్యాంగాన్ని మార్తాం. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని బీజేపీ సీనియర్ నాయకులు దోనూరి వీరారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు సుర్వి రాజుగౌడ్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడుతూ భారతదేశంలో 3వసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావడం ఖాయమని బీజేపీ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకొని బీజేపీ సత్తా చాటుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు సంస్థాన్ నారాయణపురం మండల కేంద్రంలోని 2 బూతులలో ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటింగ్ జరుగుతూ ఉన్నది. చాలా ప్రశాంత వాతావరణంలో జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఓటింగ్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు అందరూ కూడా విఘ్నులే. కాబట్టి టీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అభ్యర్థుల ముఖం చెల్లక వాళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి మభ్యపెట్టి ఇవాళ ఓటర్లను
ఏదో మభ్యపెట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఓటింగ్లో పాల్గొనే వాళ్ళందరూ కూడా విఘ్నులు, పూర్తిగా విద్యావంతులు కాబట్టి మొన్ననే పార్లమెంట్ ఎన్నికలు జరిగినాయి. నరేంద్ర మోడీ గారి మరోసారి మూడోసారి ప్రధానమంత్రిగా చేయడం కోసము భారతదేశం అంతా నరేంద్ర మోదీ గారికి పట్టం కట్టి ఓటర్లు తీర్పునిచ్చినారు. రేపు 4వ తారీఖు నాడు మేము విజయ దుందుబి మోగించబోతా ఉన్నాము. అదేవిధంగా ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు కూడా పట్టభద్రుల ఎన్నికల్లో కూడా మా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి గారు మచ్చలేని నాయకుడు, నీతి నిజాయితీతోటి మొదటి నుంచి విద్యార్థి దశ నుంచి కూడా ఒకే పార్టీ, ఒకే జెండా, ఒకే నినాదం, ఒకే సిద్ధాంతం అని చెప్పి ఇవాళ పార్టీని నమ్ముకొని ముందుకొస్తున్న వ్యక్తి కాబట్టి ముగ్గురు అభ్యర్థులలో ప్రధాన పార్టీలైన ముగ్గురు అభ్యర్థులని బేరీజ్ చేసుకుంటే ఒకడు బ్లాక్ మెయిలర్ అయితే ఒకడేమో పూటకో పార్టీ మార్చే రంగుల ఊసరవెల్లి. కాబట్టి ఈ పట్టభద్రులందరూ కూడా మాకే పట్టం కడతారని ఆశిస్తూ పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ యొక్క ఎమ్మెల్సీని కూడా మేము కైవసం చేసుకోబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాము. గట్టుపల్లి మండల క్షేత్రంలో వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో గట్టుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బూత్ నెంబర్ 586లో ఓటు హక్కును బాధ్యతగా భావించి వినియోగించుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామగిరి నందు ఓటు హక్కును వినియోగించుకున్న గుత్తా అమిత్ రెడ్డి. ఎమ్మెల్సీ ఓటు హక్కును వినియోగించుకున్న నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ఖమ్మం బైపాస్ రోడ్లో ఉన్న రెసిడెంట్ హోటల్లో అసిస్టెంట్ ఫుడ్ కలెక్టర్ తనిఖీలు. ఇవి ఇప్పటివరకు నవలసిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.